వెంకట్రావు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా ఒకసారి మనం సాంబశివరావు దగ్గరికి వెళ్దాం, గుంటూరుకి. గుడ్ ఈవినింగ్ సాంబశివరావు, ఏంటి విచారణ పూర్తయిందా? ఎంతసేపు విచారణ జరిపారు? ప్రధానంగా ఏ అంశాలపైన విచారణలో సమాచారం కావాలని చెప్పి కోరారు? సో ఏంటి అసలు విచారణకు సంబంధించినటువంటి మన దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్. మొత్తానికి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఈరోజు ఒక కీలక పరిణామాన్ని కూడా మనం భావించవచ్చు. ఇప్పటివరకు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో తనకి అన్యాయం జరిగిందంటూ రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా ఎస్పీకి నేరుగా కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోనే సిఐడి రీజనల్ కార్యాలయం ఉన్న నేపథ్యంలో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా దాదాపు సంవత్సరంన్నర దాటినా కూడా ఇప్పటికి కూడా కీలకంగా ఉన్న A1 అయినా A2 అయినా A3ని కీలక వ్యక్తులను ఇప్పటికీ విచారణకు పిలవలేదంటూ కూడా పలుమార్లు మీడియా ముఖంగా రఘురామకృష్ణరాజు, ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు ఇప్పుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండి తన కేసుల్లోనే పురోగతి ఉండటం లేదు, న్యాయం జరగట్లేదని పలు సందర్భాల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈరోజు A1గా ఉన్న సునీల్ కుమార్ విచారణకు పిలవటం, ఆయన్ని దాదాపు 5 గంటల పాటు గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణాధికారి ఎస్పీ దామోదర్ ఈ కేసును కూడా విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆ రోజు రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఢిల్లీలో ఉండి తన జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు హైదరాబాద్లోని తన ఇంటికి వస్తే పుట్టినరోజు వేడుకల్లో ఉన్న రఘురామకృష్ణరాజును మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్ళి బలవంతంగా లాక్కొని వచ్చి గుంటూరులో ఉన్న సిఐడి రీజనల్ కార్యాలయంలో కూడా అతన్ని ఉంచి అర్ధరాత్రి చిత్రహింసలకు గురి చేశారనేది కూడా ఆయన ఆరోపణ చేశారు. అర్ధరాత్రి పూట ముసుగులు ధరించి వచ్చి తన గుండెల మీద కూర్చొని తనకి బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినా కూడా వినకుండా తన గుండెల మీద కూర్చొని తనని పలు విధాలుగా వేధించారు, చిత్రహింసలు చేశారు, దాడి చేశారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసి అప్పుడు జడ్జి ఎదుట కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ మూల కారణం కర్త కర్మ క్రియ అప్పటి సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ ఇదన్నిటికీ సూత్రధారి అంటూ కూడా ఆయన పలుమార్లు ఆరోపణ చేశారు. గుడివాడకు చెందిన తులసిబాబు అనే వ్యక్తిని కూడా ఈ దాడి చేసిన వ్యక్తుల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి కూడా ఆధారాలు సహా సెల్ ఫోన్స్ టవర్ల సిగ్నల్స్ ఆధారం కూడా అతన్ని విచారణకు పిలిచి అతన్ని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే సునీల్ కుమార్ మీద ప్రధానంగా ఆరోపణ చేసేది రఘురామకృష్ణరాజు తాను ఎఫ్ఐఆర్ తన మీద కంప్లైంట్ రాకముందే ఎఫ్ఐఆర్ కట్టకముందే గుంటూరు జిల్లా కలెక్టర్కు ఒక ఎంపీని అరెస్ట్ చేస్తున్నాము, కాన్వాయ్కి అనుమతి కావాలంటూ కూడా ఎలా లేఖ రాస్తాడంటూ కూడా ఆయన పదే పలుసార్లు ఆయన జడ్జి ఎదుట స్టేట్మెంట్ ఇచ్చే సందర్భం కూడా ప్రశ్నించడం జరిగింది. రఘురామకృష్ణరాజు మీద ఆ కంప్లైంట్ రాకముందే ఆయన జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు ఫోర్స్ కావాలంటూ కూడా గుంటూరు జిల్లా కలెక్టర్కి రాయటం, ఇది సునీల్ కుమార్ ఒక కుట్రపూరితంగా తనని అరెస్ట్ చేశారు. ఆ రోజు రాత్రిపూట కూడా తనని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన రాత్రిపూట కూడా సునీల్ కుమార్ తెల్లవారుజామున 2:30-3 గంటల సమయంలో గుంటూరు సిఐడి కార్యాలయానికి వచ్చాడు. ఆయన నేతృత్వంలోనే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి తనని గుండెల మీద కూర్చొని తన చిత్రహింసలకు పాలు చేశారని ఆయన పదే ఆరోపిస్తున్నారు. ఈరోజు విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ దామోదర్ కూడా ప్రధానంగా కేసు కట్టిన విషయం తర్వాత అది విచారణ వేరే అయితే అసలు కస్టోడియల్ టార్చర్ ఎందుకు జరిగింది, కస్టోడియల్ టార్చర్లో సిఐడి కార్యాలయానికి అర్ధరాత్రి పూట బయట వ్యక్తులు ప్రైవేటు వ్యక్తులు ఎందుకు వచ్చారు, వచ్చిన వ్యక్తులు ఎవరు, ఈ సునీల్ కుమారే ఆ రఘురామకృష్ణరాజు మీద కక్షపూరితంగా చేశారా లేక దీని మీద ఎవరైనా ప్రభుత్వ పెద్దల పాత్ర కానీ వాళ్ళ ఒత్తిడి కానీ ఆయన ఉందా అనే కోణంలో కూడా విచారణ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే 5 గంటల పాటు సాగిన విచారణలో కేవలం కస్టోడియల్ టార్చర్ ఇప్పుడు ప్రధాన అంశంగా ఉంది. రఘురామకృష్ణరాజు అప్పటి ప్రభుత్వం మీద చేసిన ఆరోపణల మీద కేసు కట్టారు. దానికి ఆయన వివరణ ఇచ్చుకునేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఒక ఎంపీని భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక ఎంపీని విచారణ పేరుతో తీసుకొచ్చి సిఐడి కార్యాలయాల్లో చిత్రహింసలు పెట్టి కస్టోడియల్ టార్చర్ చేసిన చరిత్ర అయితే ఎప్పుడు లేదు. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంటూ కూడా రఘురామకృష్ణరాజు ఆరోపణ చేశారు. దీని అందరికీ ఆ రోజు సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమారే ప్రధాన కారణం. ఆయన ఒక కక్షపూరితంగా తనపై కూడా కస్టోడియల్ టార్చర్ చేసి దగ్గరుండి తనను కొట్టించాడనేది కూడా రఘురామకృష్ణరాజు ఆరోపణ చేసిన నేపథ్యంలో ఈరోజు అదే ప్రధాన అంశంగా విచారణ అయితే కొనసాగినట్లు కూడా తెలుస్తుంది. శ్రీహరి గారు, రైట్, ఎస్, ఒకసారి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒకసారి మనం మన కొలిక్ వెంకట్ కూడా ఉన్నాడు, ఒంగోలుకి వెళ్దాం. గుడ్ ఈవినింగ్ వెంకట్. సో గతంలో కూడా ఈ కేసు సంబంధించిన విచారణ గుంటూరులో జరిగింది. అప్పట్లో ఎస్పీగా దామోదర్ అక్కడ ఉన్న సందర్భంలో కూడా అప్పుడు మనం చూసాం ఏదైతే ఈ కేసులో
A5గా ఉన్నటువంటి ప్రభావతి కావచ్చు, విజయపాల్, అలానే తులసిబాబు సంబంధించినటువంటి వారు కూడా. సో అప్పట్లో ఈ కేసు సంబంధించిన విచారణ